హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దనమాట. వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయని నా ఫ్రెండ్స్ అయితే చాలామంది అడుగుతున్నారు కూడా. బట్ అప్లోడ్ చేస్తానబ్బా అవ్వట్లేదు, అంటే టైం అది సెట్ అవ్వట్లేదు అనమాట. ఇంట్లో ఉన్న ఏమంటారు పనులు వాటి వల్ల. ఇంకా ఈ వీడియో ఏంటి అని అంటే మా వాడి బర్త్డే వ్లాగ్ అనమాట. అసలు అప్పటిదాకా ఆల్మోస్ట్ నేను వాడి కేక్ కట్ చేసింది 8:30 అయితే మేము 7:30 దాకా అసలు ఇంకా ఏం చేయొద్దులే ఏముందిలే అని అనుకొని లైట్ తీసుకున్నాం అనమాట. బట్ కేక్ ఒకటి అప్పటికప్పుడు చెప్తే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నారు, తను తీసుకొచ్చారనమాట. ఆ తమ్ముడు అక్క నేను తీసుకొస్తానులే అని చెప్పేసి వాళ్ళకే ఒక షాప్ ఉంది, అది తీసుకొని వచ్చారనమాట. ఇంకా అప్పుడప్పుడు అనుకొని డెకరేషన్ అయితే 7:30కి అట్లా స్టార్ట్ చేసాము. పెద్ద డెకరేషన్ ఏం లేదు, అవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి అనమాట. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాను, ఆ తర్వాత వాటిని మళ్ళీ దాచిపెడుతూ ఉంటాను. సో అలా దాచినవి అనమాట అవన్నీ కూడాను. ఇంకా మా మావయ్య అప్పటికప్పుడు చేద్దాంలే ఏదో ఒకటి ఉన్న దాంట్లో రెడీ చేసేసి అని అనేసరికి ఇంట్లో ఉన్న బెలూన్స్ అవన్నీ కూడా లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ తీసుకొచ్చినవి. ఇంకా వాటితోనే డెకరేషన్ అనేది అయితే స్టార్ట్ చేశాము. విషయం ఏంటంటే రుషిక్ వాళ్ళ నాన్న ఊరు వెళ్ళారు. ఇంకా వాళ్ళ నాన్న రాడనేసరికి వీడు కూడా డిసప్పాయింట్ అయిపోయి ట్యూషన్కి కూడా వెళ్ళాడనమాట. వద్దులే ఇంకా నాన్న ఊరు నుంచి రాలేదు కదా, బర్త్డే చేసుకోకపోతేలే నాన్న వచ్చాక చేసుకుందాము అని అన్నాడు. లేదులే నాని తాత వాళ్ళు కూడా ఉన్నారు కదా చేసుకుందులే నేను చెప్పినా కూడా వాడు వినలేదనమాట. ఇంకా ఫైనల్గా వాళ్ళ నాన్న వచ్చారు, వస్తున్నానని ఫోన్ చేసేసరికి ఇంకా అప్పటికప్పుడు ఉన్న ఐటమ్స్తోనే చేసాము. వీడిప్పుడే ట్యూషన్ నుంచి వచ్చాడనమాట. ట్యూషన్ నుంచి వచ్చి కూడా రియాక్షన్ ఏమీ లేదు. ఇంకా మా ఈషోను వాళ్ళు అంటున్నారనమాట, రే మీ మమ్మీ నీకోసం కొంచెమైనా సర్ప్రైజ్ చేసిందిరా, సో హ్యాపీగా ఫీల్ అవ్వ అంటే మా మమ్మీ ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది కదా ఇంకేముంది అని అనేసి పైన వదిన వాళ్ళు కూడా వచ్చారు. వాడికి బర్త్డే విష్ చేసి చాక్లెట్స్ తీసుకొని వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అందరూ రావడం. అది కూడా నాకు అంటే జస్ట్ ఆ వదిన వాళ్ళు కేక్ కటింగ్ వరకు కూడా ఉండలేదు, వెంటనే వెళ్ళిపోయారనమాట వేరే పనులు అని చెప్పేసి. ఇంకా మా చెల్లి వాళ్ళ పాప చిన్నది కదా, ఇంకా వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాము. జస్ట్ బర్త్డే కోసం ఇన్వైట్ చేసామన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట. అమ్మ నాన్న అత్తయ్య మావయ్య, ఇంకా నెక్స్ట్ మా చెల్లి అండ్ వాళ్ళ హస్బెండ్. ఇంకా ఈ ఇద్దరు క్యూటీస్ అయితే మా పక్కన ఇంట్లో ఉంటారు, ఇంకా వాళ్ళనమాట పక్కన అక్క అండ్ వాళ్ళ పిల్లలు. జస్ట్ అంతే అనమాట. అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ఇంకెవరిని పిలవటం కానీ ఇన్వైట్ కానీ చేయలేదు. అసలు రుషిక్ సాయికి కూడా తెలియదు అనమాట నాకు బర్త్డే ఇప్పుడు జరుగుతుంది అని చెప్పేసి. ఇంకా అత్తయ్య మావయ్య ఉన్నారు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని ఇంకా వాళ్ళ చేత అయితే కేక్ కట్ చేయించామన్నమాట. అంటే వాడికి కూడా కొంచెం హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా, నానమ్మ తాతయ్యతో కలిసి కేక్ కట్ చేసుకున్నాను అని చెప్పేసి. ఇంకా అది అనమాట. ఇంకా ఆ తర్వాత వాడు పాపం కేక్ పెడుతుంటే అందరూ కూడా పెట్టకండి నాకు జలుబు చేసింది, చాలు 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 అనే పనిలోనే ఉన్నాడనమాట. అందరు పెడుతుంటే కూడా ఇంకా చాలు ఊరక ఫోటో దిగుదాము, కేక్ కటింగ్ అది వద్దు అని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా కాకపోతే ఏంటంటే కొంచెం రౌడీలా బిహేవ్ చేస్తాడు, కేక్ని ఇలా కట్ చేయాలి అలా కట్ చేయాలి అని మధ్యలో నన్ను భయపెడుతూ ఉంటాడనమాట. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ నాన్న ఊరి నుంచి వస్తారు ఇప్పుడు కేక్ కట్ చేపిస్తాను అని. పాపం వాడు వాళ్ళ ఫ్రెండ్ని పిలుచుకోలేదంట, అది మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాడనమాట. తర్వాత కూడా వాళ్ళ నాన్న నన్ను అరుస్తున్నాడు, నా ఫ్రెండ్ మోక్షని పిలవలేదు నేను బర్త్డేకి, ట్యూషన్లో నేను చెప్పొచ్చేవాడిని కదా, బర్త్డేకి ఇన్వైట్ చేసేవాడిని కదా, మీరు నాకు ముందే ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అని. ఆ రోజు ట్యూషన్ నుంచి కూడా ఇంకా వాళ్ళ నాన్న రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి మా నాన్న తీసుకొని వచ్చారనమాట. సో మా నాన్న ఏం చెప్పకుండానే అరే మీరు ఇంటికాడ డ్రాప్ చేయమన్నారు పదా అని చెప్పేసి 8 అవ్వగానే వచ్చారనమాట. నార్మల్గా అయితే 8:30 వరకు ఉంటాడు ట్యూషన్లో, బట్ ఇంకా వాడు ఆ రోజు 8 o'clock వచ్చాడనమాట.
ఇంకా అందుకని వాడికి తెలీదు. తర్వాత చాలా ఫీల్ అయ్యాడు అనమాట. వాడు నెక్స్ట్ డే వచ్చి గిఫ్ట్ ఇచ్చాడు. వాడు పాపం మోక్ష అయితే ఆ రోజు గిఫ్ట్ తీసుకొని కూడా రెడీగా ఉన్నాడంటే ఇడు బర్త్డేకి పిలుస్తాడు వెళ్ళాలి నేను అని అనేసి. ఇంకా తర్వాత అంటున్నాడు అనమాట మోక్ష కూడా, నేను వద్దామనుకున్నాను అత్త, బట్ నేను కూడా ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత నాన్న కూడా ఇంకేం వెళ్తాం లేరా, టైం అయింది కదా అని అనేసారు అని చెప్పాడనమాట. ఇప్పుడు వాడు వేసుకున్నాడు కదా, అది వాళ్ళ బాబాయ్ బర్త్డే కోసం తెప్పించిందనమాట, హ్యాపీ బర్త్డే ప్రిన్స్ అని. దాన్నే మేము 3 years నుంచి దాచి ఎవరికి అవసరమైతే వాళ్ళకి వాడుతూ ఉన్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ మా అమ్మ నాన్న కూడా కేక్ పెడుతున్నారు. ఇంకా 1 by 1 పెద్దవాళ్ళు కదా, ఇంకా అలా పెడుతూ ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారబ్బా. అంటే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నారు, చెల్లి వాళ్ళ పాపని అలా చూసుకుంటూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఏంటి అని అంటే వాళ్ళు కూడా ఇబ్బంది, అంటే వాళ్ళు అక్కడ నుంచి రావాలి. అదేంటో కానీ మా చెల్లి వాళ్ళ అమ్మాయి మా ఇంటికి రాగానే ఏడుస్తుంది అనమాట. ఇంక ఇవన్నీ చూడగానే భయం వేస్తుంది వాళ్ళకి కూడా. ఇప్పుడు వెళ్ళాము అని అంటే పాప ఏడుస్తూనే ఉంటుంది అని అనేసి. ఇంకా కానీ కాదులే రావాలి, వీడి బర్త్డే చేస్తున్నాం కదా అని అంటే డిన్నర్ అరేంజ్మెంట్స్ కూడా ఏం లేవన్నమాట, జస్ట్ కేక్ కటింగ్ అంతే. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక నెక్స్ట్ అయితే మేము కూడా ఫోటో దిగేసి ఫాస్ట్గా, అంటే ఇంకా అమ్మ వాళ్ళు మళ్ళీ టైం అవుతుంది కదా, వాళ్ళు ఇంటికి వెళ్ళాలి. చెల్లి వాళ్ళ పాప నిద్రపోతుంది అనమాట, చిన్నది కదా, ఎర్లీగా తీసుకెళ్తే పోతుందిలే అని అనేసి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా ఇంకా ఫొటోస్ ఇవన్నీ దిగేసి ఇంకా వాళ్ళైతే బయలుదేరిపోయారనమాట. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదబ్బా. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకు అంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు మంచిగా సపోర్ట్ వస్తుంది కదా, సో అందుకోసమని. లైక్ కూడా చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఇదనమాట నాకు డిసడ్వాంటేజ్. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అది మీ ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అలా ఉంటుంది కదా. అలాగా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డిస్కషన్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్న టాపిక్ వచ్చి జరుగుతూ ఉందన్నమాట. సో అట్లా అక్క పెద్దవాళ్ళు కదా, సో నెక్స్ట్ అక్కని పిలిచామన్నమాట. అక్క వచ్చారు. పైన వదిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేద్దామంటే ఇందాక వచ్చి వెళ్ళారు కదా, ఊరు వెళ్ళారనమాట. అంటే హాస్పిటల్కి వెళ్ళారు, ఏదో పని ఉందని చెప్పి. నెక్స్ట్ అయితే ఇంకా అక్క కూడా కేక్ పెట్టేసి వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు ఏంటంటే వాడు రమ్మంటే రావట్లేదు, సాయి పక్కన కూర్చొని ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా పిలిచామన్నమాట, వచ్చాడు. ఫస్ట్ ఈశ్వర్ వచ్చాడు, తర్వాత సాయి కూడా వచ్చారనమాట. పిల్లలు కూడా మాతో బాగా కమ్యూనికేట్ అవుతారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరు ఇలా కలిసి ఉంటే మాకు. అంటే వాడు ఎక్కడ ఎంగిల్ చేత్తో మళ్ళీ పెట్టేస్తాడేమో అని నాకు భయం అనమాట. వాడు తినేసాడు కదా, సో అందుకోసం అని మళ్ళీ నేను టిష్యూస్ తీసుకొని తుడిచేస్తున్నాను. సో అది విషయం ఇక్కడ. నెక్స్ట్ ఇంకా అందరూ ఫొటోస్ వెంటనే ఇంకా ఇది అయిపోగానే వెంటనే ఫొటోస్ అవన్నీ కూడా దిగుతూ ఫాస్ట్గా కంప్లీట్ అయితే చేస్తూ ఉన్నాం అన్నమాట. బట్ ఇదంతా నాట్ ఎన్ ఈజీ కదా. అంటే ఎంత చిన్నగా చేసుకున్నా కానీ హడావిడిగా ఉన్నట్టుగా ఇదిగా ఉంటుంది. ఎందుకు అని అంటే వెళ్ళాలి అంటే ఎవరి పనులు వాళ్ళు ఉంటాయి. ఇంకా మా అమ్మ వాళ్ళు వెళ్ళాలని హడావిడి చేస్తున్నారు, వీళ్ళందరూ సిగ్గుగా ఫీల్ అవుతున్నారు. చాలా ఇదిగా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈ ఇద్దరు పిల్లలు ఇప్పుడు మా వాడికి ఫ్రెండ్స్ అన్నమాట. అంటే పరిచయం అవుతారు కదా అని చెప్పేసి కూడా ఇన్వైట్ చేసాము. అంటే వీడేంటో నాకు అర్థం కాదు కానీ అసలు కిందికి కూడా వెళ్ళడు, అలాగే అక్కడే ఉంటాడనమాట. అంటే కింద ఆడుకోవడానికి వాళ్ళు పిలిచినా కూడా వెళ్ళడనమాట, ఇంట్లోనే ఉంటాడు. మరి అదేంటో ఎందుకో నాకు అర్థం కాదు. వాళ్ళు పిలుస్తూనే ఉంటారు, రా ఋషి ఆడుకుందాము అని చెప్పేసి, కానీ అయినా కూడా వెళ్ళరు. ఒక్కడుగా ఉండడానికి ఇష్టపడతాడనమాట మ్యాక్సిమం అలాగా. సో ఇది ఇంకా పిల్లలు వాళ్ళకు కూడా కేక్ పెట్టేసి వాళ్ళు కూడా
కూర్చున్నారనమాట. నెక్స్ట్ ఇంకా ఫోటో సెషన్ అయితే వెంటనే అయిపోయిందిలే, ఎందుకనంటే వీడియోస్తో పాటు ఫొటోస్ కూడా కంటిన్యూస్గా తీసేశారు. ఇంకా పిల్లలు కూడా అయిపోయారు కదా. నెక్స్ట్ ఇంకా చెల్లి వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత చాలా అంటే చాలా సింపుల్గా చేసేసాము. అయితే వాళ్ళ బాబాయ్ని పిలుస్తూ ఉన్నాడనమాట పక్కన. అంటే బాబాయ్ రా అని. వీళ్ళిద్దరు చాలా ఫ్రెండ్లీగా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు ఇద్దరు. మా ఆయన ఏంటంటే ఆయన చాక్లెట్ తీసుకొని వెళ్తున్నాడు. లోపల చిన్న పాప పడుకొని ఉంది కదా, సో తనకేం పెట్టలేదు. ఆ చాక్లెట్ది అయితే తినిపించడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి అది తీసుకొని వెళ్ళారనమాట. ఇంకా అది వీడేంటి అని అంటే ఇక్కడ వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడా అనేది అయితే వీడికి బాగా కావాలి. చాక్లెట్ తీసుకెళ్ళి బౌల్లో పెడుతుంటే అది నా ఫేవరెట్, నువ్వు అక్కడ పెడితే ఎలాగా, అది ఇది అని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ చూడండి వీళ్ళిద్దరి పరాచకాలు మామూలుగా ఉండవు అనమాట. అసలు వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టం వాడికి, ఎందుకో తెలియదు కానీ ఇంకా కలవరిస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర ఉంటే వాళ్ళిద్దరే కలిసి ఇంకా ఎవరూ అవసరం లేదు అన్నట్టు వీళ్ళిద్దరే కలిసి ఉంటారనమాట. అది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వాడు ఈ పాకెట్ ఇది ఇది అని చూపిస్తున్నారనమాట. వాళ్ళ బాబాయ్ ఇస్తుంటే అటు కాదు బాబాయ్ ఇటు పెట్టు అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా ఇంకా వాళ్ళ అత్త కూడా వచ్చారనమాట. ఇంకా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంతే అనమాట. బర్త్డే జరిగింది, ఇంకా ఎక్కువ ఎవరు లేరు. ఇది వాళ్ళ వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దనమాట. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఫ్రీ కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాంతమ్మ కబుర్లు. వీడే ఋషిక్ వాళ్ళ ఫ్రెండ్ మోక్షజ్ఞ. చిన్నప్పటి నుంచి అంటే వీళ్ళిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళక ముందు నుంచే ఫ్రెండ్స్ అనమాట. అంటే రిలేటివ్స్ కమ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరే ఆడుకుంటారు, ఇంకా వీళ్ళే తిరుగుతూ ఉంటారనమాట. ఏంటారు ఒకరికొకరు ఇద్దరుగా బ్లడ్ ఫ్రెండ్స్ లాగా వీళ్ళిద్దరూ కలిసి. ఇంక ఇప్పుడు ఆ గిఫ్ట్ దగ్గర డిస్కషన్ అయితే జరుగుతుంది. అరే ఏంటో గెస్ట్ చేయరా అని. ఇంకా ఈడైతే గెస్ట్ చేశాడు ఆల్రెడీ. నేను అనుకుంటున్నాను రా మిర్రర్ ఫేస్ అనుకుంటాను అని. సో అదే చెప్తూ ఉన్నారనమాట. మా అన్నయ్య వెళ్ళి తీసుకొని వచ్చారంట గిఫ్ట్ కూడా. చాలా అంటే చాలా ఋషిక్ అయితే గిల్ట్గా ఫీల్ అయ్యాడు. అర్రే వాడిని ఒక్కడిని చెప్పాల్సింది నేను, మీరు నాకు చేస్తున్నారని చెప్పలేదు, లేకపోతే వచ్చేవాళ్ళము అని అనేసి. ఇది బ్యాటరీతో వస్తుంది అండ్ పవర్తో కూడా వస్తుందని ఇప్పుడు వాళ్ళిద్దరూ చూసి పెడదాము అని అయితే చెక్ చేస్తున్నారు. అంటే దాని ఛార్జర్ది ఉంటుంది కదా, సాకెట్కి ఛార్జర్ ప్లగ్ ఇది ఇన్సర్ట్ చేసి పెడితే దాంట్లో ఫోటో వస్తుందన్నమాట. ఫోటో కూడా చూస్తున్నారు కదా, ఇప్పుడుది కాదు, చాలా చిన్నప్పుడుది. వీళ్ళిద్దరికీ కూడా 1 year 2 years ఉన్న ఏజ్లో ఫోటో అన్నమాట. ఇది సరదాగా వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు చెయ్యేసుకొని నిల్చొని ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు తీసిన ఫోటో. ఆ ఫోటోని ఇప్పటి వరకు దాచి మోక్ష ఋషికి గిఫ్ట్ చేశాడనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా స్పెషల్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మోక్ష. నేను చెప్పింది కదా ఇది, ఋషిక్ గాడు అమ్మ నువ్వు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు స్పెషల్ థ్యాంక్స్ చెప్పు మోక్షకి అని చెప్పాడనమాట. సో ఇది ఫైనల్గా ఓవరాల్గా వీడియో అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.